ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఎక్స్పోనెంట్స్ పవర్స్ అంటే ఘాతాంకాలు, ఘాతాలు. ఘాతము అంటే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం మనం ఏంటంటే ఏ పవర్ ఆఫ్ ఎంలో ఏమంటామంటే బేస్ అంటాం. ఏమంటాం? బేస్ అంటే భూమి. ఎమ్ని ఏమంటాం అంటే పవర్ అంటే ఘాతాంకం, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్. ఎక్స్పోనెంట్ పవర్, ఘాతాంకం, ఘాతము. ఘాతము అంటాం. ఈ ఘాతాంకము, ఘాతాల్లో కొన్ని న్యాయాలు కూడా మనము ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్ చేయాలంటే కొన్ని న్యాయాలు అవసరం అవుతుంటాయి. వాటి ఏంటంటే ఏ పవర్ ఆఫ్ ఎం, వాటిని మనం ఘాతాంక న్యాయాలు లేదా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటాం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అలాగే ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం, ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ బి పవర్ ఆఫ్ ఎం, ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం లేదా ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఆఫ్ ఎం. ఇక్కడ ఏబిలో అబ్జర్వ్ చేస్తే ఏబిలో నాన్ జీరో ఇంటీజర్స్ అంటాం. ఏమంటాం? నాన్ జీరో ఇంటీజర్స్. నాన్ జీరో ఇంటీజర్స్ అంటే ఏబిలో ఏంటంటే శూన్యేతర పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అంటే శూన్యం కాకూడదు. ఏలు బీలు ఇక్కడ ఏంటంటే శూన్యం కాకూడదు. అలాగే ఎంఎన్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఇంటీజర్స్, అంటే ఎంఎన్ కంపల్సరీ ఏమై ఉంటాయంటే పూర్ణ సంఖ్యలు అయి ఉంటాయి. సో ఇప్పుడు వీటిలో మనం కొన్ని ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 2 పవర్ మైనస్ 2 ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఏ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బేస్ అన్నాం కాబట్టి బేస్ ఇక్కడ బేస్ ఏ అంటే బేస్ ఇక్కడ ఏంటి 2. అలాగే మనం ఎం అన్నాం. ఎం అంటే ఇక్కడ ఏంటి పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్. అంటే దీన్ని మనం ఏంటంటే పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటే -2. సో ఇలా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 2 పవర్ 3. 2ని ఏమంటాం అంటే బేస్గా చెప్తుంటాం. అలాగే 3ని ఏమంటాం అంటే పవర్స్గా చెప్తుంటాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. 1/2 పవర్ -3 దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/2 పవర్ -3 అంటే 2 పవర్ ఆఫ్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రిలేషన్ మనకు యూజ్ అవుతుంది. అంటే ఒక ఫార్ములా ఏంటంటే 1/a పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ n అనేది -m అయితే అది పవర్లోకి వెళ్ళేసరికి +m అవుతుంది. సో ఏ పవర్ ఆఫ్ 1/2 పవర్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ 3. 2 పవర్ 3 మీన్స్ 2 పవర్ 2 ఇంటూ 2 అంటే 2ని 3 టైమ్స్ వేయాలి. 2 పవర్ 3 అంటే 2 2 జా 4, 4 2 జా 8. ఓకే. అలానే 8th క్లాస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాము. ఎగ్జాంపుల్ 1 అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్. అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ -3. అలాగే సెకండ్ వన్ ఏంటంటే 1/2 పవర్ ఆఫ్ -3. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినటువంటి విధంగానే ఏ పవర్ ఆఫ్ -m అనేది అబ్జర్వ్ చేస్తే 1/a పవర్ ఆఫ్ m. సో ఏ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బేస్గా చెప్పాము, m అంటే పవర్గా చెప్పాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 పవర్ అంటే ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. m ప్లేస్లో ఏముంది? ఇక్కడ 3 అనేది ఇండికేషన్ ఉంది. సో 1/a పవర్ ఆఫ్ m అంటే 2 పవర్ ఆఫ్ 3. అంటే 2ని 3 టైమ్స్ వేయాలి. 2ని 3 టైమ్స్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 1/8. దీని యొక్క ఆన్సర్ని 2 పవర్ -3ని మనం సింప్లిఫై చేసాం, అంటే వాల్యూని సింప్లిఫై చేసాం. అలాగే సెకండ్ వన్ 1/2 పవర్ -3
దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఫార్ములాని యూజ్ చేసుకుందాం. అదేంటంటే 1/a⁻m ఈజ్ ఈక్వల్స్ టు a⁻m. అంటే మైనస్ ఉంటే పవర్లోకి వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? 2/3. 2/3 మీన్స్ 2ని 3 టైమ్స్. 2 2 = 4, 4 2 = 8. ఇది 8th క్లాస్లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ 2. సింప్లిఫై అంటే వీటి సింప్లిఫై చేయమంటాను. ఏది సింప్లిఫై చేయమంటారు అంటే మనకి సింప్లిఫై చేయాల్సింది -4^5 ఇంటూ -4^-10. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏంటంటే ఆల్రెడీ మనం దీని గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏగా కన్సిడర్ చేస్తే a⁻m. ఇక్కడ ఏ ఏంటంటే మనకి ఇక్కడ -4, అలాగే m ఏంటంటే 5, n ఏంటంటే -10. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఇండికేషన్లో ఒక మన న్యాయం కనిపిస్తుంది. అంటే ఒక ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే a⁻m ఇంటూ a⁻n ఇంటూ a⁻n. అంటే a⁻m ఇంటూ a⁻n అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ ఏం మల్టిప్లికేషన్ అనే ప్రాసెస్ కనిపిస్తుంది. a⁻m ఇంటూ a⁻n అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అయినప్పుడు పవర్స్ ఏమవుతాయి అంటే సమ్ అవుతాయి. అంటే పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. పవర్స్ సమ్ అవుతాయి అంటే పవర్స్ని మనం యాడ్ చేయాలి. సో ఈ న్యాయం ఆధారం చేసుకొని మనము a⁻m ఇంటూ a⁻n అప్పుడు ఏమవుతుంది? a⁻m ప్లస్ n. సో ఏ అంటే ఇక్కడ -4, m ప్లస్ n ప్లస్ 5 -10 ఈజ్ ఈక్వల్స్ టు -4 5 -10. అబ్జర్వ్ చేస్తే -5. సో ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేస్తే -5 -4^-5. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే 1/, ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. a⁻m గా ఇండికేషన్ చేస్తే 1/a⁻m. సో 1/a⁻m. a⁻m అనేది 1/a⁻m. అంటే పవర్లో మైనస్ అయితే అది డినామినేటర్ అంటే డినామినేటర్ ప్లేస్లోకి వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది. సో -4 1/-4^-5. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే 2/5 is divided by 2⁻6. 2/5 is divided by 2⁻6. దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒకసారి సింపుల్గా మనం అబ్జర్వ్ చేద్దాం. 2/5 is divided by 2⁻6. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్మేషన్లో కనిపిస్తుంది. ఏంటిది? a⁻m by a⁻n. a⁻m by a⁻n అంటే అప్పుడు ఏమవుతుంది? a⁻m-n అవుతుంది. అంటే పవర్లోకి వెళ్ళేసరికి ఇది ఏమవుతుంది? m-nగా కన్సిడర్ చేస్తాం. సో m-n అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. 2⁵ ఇంటూ పవర్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది? 2⁻6 అవుతుంది, +6 అవుతుంది. సో బేసిస్ ఈక్వల్ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో a⁻m ఇంటూ a⁻n బేసిస్ ఈక్వల్ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో సమ్ చేస్తాం పవర్స్. a⁻m ఇంటూ a⁻n అవుతుంది a⁻m ప్లస్ n. సో 2⁵ + 6 5/6 2⁵ + 6 11 అంటే 2⁻2ని 11 టైమ్స్ వేయడం జరుగుతుంది. ఇలా మనం 11 టైమ్స్ వేసినట్లయితే దాని ఆన్సర్ని ఒకసారి కన్సిడర్ చేస్తే 2 2 = 4 4 2 = 8 8 2 = 16 2 2 = 4 4 4 = 16 16 16 = 256 అంటే 4 + 4 8 256 ఇంటూ 2 2 = 4 4 2 = 8. ఇలా మనం సింప్లిఫై చేయగా దాని ఆన్సర్. లేదా ఇక్కడతో మనం క్లియర్గా ఎక్స్ప్రెస్ 4 to the power. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తాను? ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్రెస్
ఎక్స్ప్రెస్ చేయమంటాను అంతే. ఏంటి ఎక్స్ప్రెస్ చేయమంటాను? 4 to the power of -3 దాన్ని మనం ఎలా చెప్పమంటాను? యాజ్ ఏ పవర్ విత్ ద బేస్ 2 అంటే బేస్ 2గా ఇండికేషన్ చేసి దాన్ని సింప్లిఫై చేయమంటాను. అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయమంటే దాన్ని సింప్లిఫై చేయమంటే దాని వాల్యూ బేస్ 2 వచ్చే విధంగా, అంటే 2 అనేది ఇక్కడ మనకి ఆధారంగా వచ్చే విధంగా చేయమంటాను. సో బేస్ 2 అంటే 2 పవర్ ఆఫ్ అనే రూపంలో రాసుకోవాలి. ఓకే రైట్. ఇచ్చినటువంటి మనకి 4 to the power of -3. దీన్ని అర్థం చేస్తే 4 మనం ఏ విధంగా దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు? 2 2 జా 4. సో దీని అర్థం ఏంటి? 2 power of 2 power of 2 whole to the power of -3. సో 2 power of 2 దీన్ని అర్థం చేస్తే a power of m whole to the power of n. a power of m whole to the power of n. a power of m into n. సో m into n. 2 to the power of m into n అంటే 2 into -3. సో 2 to the power of 2 3 జా -6. 2 to the power of -6 మీన్స్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. a power minus m is equals to 1 by a power of m. సో అది డినామినేటర్కి వస్తే పవర్లోకి వస్తే మైనస్ ఉంటుంది, డినామినేటర్కి వస్తే ప్లస్ అవుతుంది. 2 power of 6. సో 2 power of 6 2ని 6 టైమ్స్ వేస్తే అని దాని అర్థమైతే 2 into 2 into 2 2 into 2 into 2 2 2 జా 4 4 2 జా 8 3 టైమ్స్ 2 2 జా 4 4 2 జా 8 8 into 8 అంటే 2 power of 6 2 2 జా 4 4 2 జా 8 8 into 8 8 8 జా 64. దీన్ని మనం 2 పవర్ అంటే ఇక్కడతో యాక్చువల్ ఏమన్నాడు? పవర్లో రాయమన్నాడు. ఇలాగైనా చూపించవచ్చు. ఇది మనకి ఏంటంటే బేస్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమైంది? 2 to the power of -6 2 to the power of -6. ఇక్కడతో మనకి క్లోజ్ అయింది. నెక్స్ట్ సో సింప్లిఫై ద రైట్ ఆన్సర్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే ఎక్స్పోనెన్షియల్లో చూపించుకోండి. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? ఘాత రూపంలో అడిగాడు. ఏమడిగాడు? ఘాత రూపంలో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఘాత రూపంలో అంటే 2 to the power of 5 is divided by 2 to the power of 8 whole to the power of 5 into 2 to the power of -5. నెక్స్ట్ దీన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ ఘాత రూపంలో చెప్పండి అంటే ఎక్స్పోనెన్షియల్ టైప్లో దీన్ని సింప్లిఫై చేయమని. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే 2 power of 5 by 2 power of 8 whole to the power of 5 into 2 power of -5. దీన్ని అబ్జర్వ్ చేస్తే a power of m by a power of m by a power of n. అప్పుడు ఏమవుతుంది? a power of m minus n. దాని పవర్ అనేది పైకి వెళ్ళి సర్క్యూట్ అవుతుంది మైనస్ ఉంది. 2 to the power of 5 into 2 to the power of -8 whole to the power of 5 into 2 power of -5. So 2 to the power of 5 minus 8 whole to the power of 5 into 2 to the power of -5. So 2 to the power of 5 minus 8 minus 3 whole to the power of 5 into 2 to the power of -5. So then update just a power of m whole to the power of n. a power of m whole to the power of n. a power of m into n. m into n. 2 to the power of -15 into 2 to the power of -5. You update just a power of m into a power of n. a power of m into a power of n. So a power of m plus n. a power of m plus n. So I update just 2 to the power of -15 -5. 2 to the power of -20. So 2 to the power of -20. So 1 by 2 power of 20.